సిద్దిపేట ఆర్యవైశ్య సంఘ సభ్యుల సంక్షేమమే ధ్యేయంగా తాము పనిచేస్తామని ప్యానెల్ అధ్యక్ష అభ్యర్థి నేతి కైలాసం అన్నారు. సిద్దిపేట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ధ్యాన మందిరంలో వారు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి సంకల్ప పత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఆర్యవైశ్య సంఘ సభ్యుల అభివృద్ధి కోసం అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు చేయనున్నట్లు తెలిపారు. సంఘ సభ్యులందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటామని, ఈ నెల 9న జరిగే ఎన్నికల్లో సంఘ సభ్యులు అందరూ తమ ప్యానెల్ కు ఓటు వేసి తమ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైశ్య సంఘం సభ్యులు అభ్యర్థులు పలువురు పాల్గొన్నారు. ఆర్యవైశ్య సంఘం సిద్దిపేట ఎన్నికల్లో పాల్గొనే నేతి కైలాసం ప్యానెల్ అనే మేము ఐదుగురు జాయింట్ సెక్రటరీలతో 4 వైస్ ప్రెసిడెంట్లు, ప్రెసిడెంట్ సెక్రటరీగా మా ప్యానెల్లో పోటీ చేస్తాం. ఈరోజు శుభదివసం. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మేము ఏమేదైతే 6 కార్యక్రమాలు చేయాలనుకున్నామో దాంట్లో వాసవి కర్మభవన్ అనేది ఆర్లరీ అంకురార్పణ జరిగింది. అది ఎన్నికల సంబంధం లేకుండా మా నేతి కైలాసం ప్యానెల్ పేరు మీద సిద్దిపేట ఆర్యవైశ్య సంఘానికి కర్మభవన్, వాసవి కర్మభవన్ పూర్తి చేసి ఇస్తామని, మిగతా 5 కార్యక్రమాలు కూడా మీరు దిగ్విజయంగా మాకు ఎన్నికల్లో సహకరించినట్టుంటే, మమ్మల్ని గెలిపించినట్టుంటే ఈ 5 కార్యక్రమాలు కూడా ఈ 3 సంవత్సరాలలోపు పూర్తి చేసి మీ అందరికీ మన సిద్దిపేట ఆర్యవైశ్య సోదరి సోదరమల్లకు ఒక ప్రసాదంగా, వాసవి మాత ప్రసాదంగా అందిస్తామని తెలియజేస్తూ వివిధ కార్యక్రమాలు 40 సంఘాల నుంచి, ఒక్కొక్క సంఘం నుంచి మహిళలను, యువకులను, పెద్ద మనుషులను 10 మందిని, 400 మందిని తీసుకొని వాసవి భరోసా అనేది కూడా మన వశిష్ఠుల తెరవు. ఎవరు వచ్చినా వారి ఇంట్లో ఏదైనా ఇబ్బంది పడ్డా ఏమి ఇబ్బంది ఏర్పడకుండా 500 మందితో ఒక వాసవి సైన్యాన్ని కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ మీ అందరి సహకారంతో ముందు మేము కార్యక్రమాలు పూర్తి చేసినవి చూడండి. ఏ సేవా కార్యక్రమాల్లో ఉన్నాం, ఏ విధంగా చేసాం, మేము ఏం భరోసా ఇస్తున్నాం, ఎట్లా పూర్తి చేస్తామనేది కూడా మేము అమ్మవారి పాదాలకు మేము నమస్కరిస్తూ మీకు తెలియజేస్తున్నాం. మీరందరూ ఆశీర్వదించినట్టుంటే, మీరందరూ అత్యధిక మెజార్టీతో గెలిపించినట్టుంటే ఇవన్నీ కార్యక్రమాలను మేము సవినయంగా అతి త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇస్తూ